ఎస్ఎల్బీసీ టన్నెల్లో కార్మికుల మృతదేహాలను వెలికి తీసేందుకు రెస్క్యూ బృందాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. రేపటిలోగా మృతదేహాలను బయటకు తీసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. కార్మికుల మృతదేహాలు బురదలో కూరుకుపోయినట్లు గుర్తించారు. ఈ క్రమంలో జీపీఆర్లతో స్కానింగ్ చేసి ఆ ప్రాంతంలో డ్రిల్లింగ్ చేపట్టారు. సరే, నిన్న మొన్న పురోగతి అనేది చాలా ఉంది. నాకు తెలిసి బహుశా రేపు రాత్రి వరకే ఒక నలుగురి ఆచూకీ అనేది అయితే రిమోట్ సెన్సింగ్ ద్వారా సర్వే రాడార్ ద్వారా లొకేట్ చేయడం జరిగింది. అంటే ఫ్రంటేజ్ ఉన్న వాళ్ళు. సో ఆ నలుగురికి సంబంధించి రేపు రాత్రి వరకు మనకు పూర్తిగా అది కంప్లీట్గా బయటికి తీయడం జరుగుతుంది. రెండవది, మిగతా నలుగురు ఆ యొక్క టీబీఎం మిషన్ ఫ్రంటేజ్లో ఉన్నారు. సో దానికి సంబంధించి వాళ్ళ అక్కడ 24 అడుగుల మేర బురద మట్టి అట్లాగే ఉన్నది. సో దానికి ఇంకొక రోజు ఎక్కువ సమయం పట్టవచ్చు, కొంత సమయం పడుతుంది. అయితే ఈ యొక్క ఆ టీబీఎం మిషన్ మొత్తం కట్ చేయాల్సి వచ్చింది. అంటే సుమారుగా 450 అడుగుల సుమారుగా నిడివైనటువంటి మొత్తం ఆ మిషనే టన్నల్ ఎంత వెడల్పు ఉంటుందో అంత లోపలికి ఉన్నది టోటల్గా, అంటే అంత లెంత్. సో వాటిని కట్ చేయడం అనేది చాలా వరకు ఆ పార్ట్ కాడికి ఏదైతే కొట్టుకొచ్చిందో ఆ మిషన్ కటింగ్స్ అనేది పెద్ద ఎత్తున పని జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగి ఇవాళ 8వ రోజు చాలా కీలక దశకు సహాయక చర్యలు చేరుకున్నాయి. అయితే ఇవాళ ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే లోపల టనల్ లోపల చిక్కుకున్న 8 కార్మికులకు సంబంధించిన మృతదేహాలను బయటకు తీసుకొచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ రెండో షిఫ్ట్ కూడా కార్మికులు పెద్ద ఎత్తున టనల్ లోపలికి తరలుతున్నారు. ఇక్కడ నుంచి 13 కిలోమీటర్ల వరకు ఈ టనల్ లోపలికి వెళ్లేందుకు పూర్తి ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఇక్కడైతే లోపల మొదటి షిఫ్ట్ కార్మికులు ఉన్నారో ఆ కార్మికులకు ఇక్కడ నుంచి భోజన వసతి అంటే బయటికి రాకుండా పూర్తి సహాయక చర్యలు, అదేవిధంగా ఎవరైతే లోపల చిక్కుకున్నారో వారి పార్థివ దేహాలను బయటకు తీసుకొచ్చేంత వరకు ఎవరు బయటికి రాకుండా కూడా లోపలనే అదే అరేంజ్మెంట్స్ చేసేందుకు ఇక్కడ పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. రెండవ విడత కూడా సింగరేణి కాలరీస్కు చెందిన వారు పెద్ద ఎత్తున లోపలికి తరలుతున్నారు. ఇక్కడ సింగరేణి వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ ఉన్నారు, ఎస్డీఆర్ఎఫ్ ఉన్నారు. వీళ్ళు ప్రత్యేకంగా ఎవరైతే ఈ టనల్ బోర్ మిషన్ కట్ చేసేందుకు ప్రత్యేకమైన పనిముట్లను కూడా లోపలికి తీసుకుని వెళ్తున్నారు. ఖచ్చితంగా ఇవాళ సాయంత్రం వరకు ఎటువంటి పరిస్థితుల్లో పూర్తిగా ఆపరేషన్ పూర్తిగా కంప్లీట్ చేయాలని చెప్పే ఉద్దేశంతోనే ఇక్కడ లోపలికి వెళ్తున్నారు. ఇక్కడ వైద్యులు కూడా ఎవరైతే కార్మికులు ఇక్కడ ఉన్నారో వాళ్ళకు వైద్య సహాయం అందించేందుకు, అదేవిధంగా అత్యవసర పరిస్థితుల్లో ఓఆర్ఎస్ లాంటి ద్రావణాలు కూడా అందించేందుకు ఇక్కడ వైద్యులు కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. ఖచ్చితంగా ఇవాళ మధ్యాహ్నం వీరు ఇప్పుడు వెళ్తున్నారు. దాదాపు 4 గంటలు వీళ్ళ ఆపరేషన్ ఉంటుంది. ఆ 4 గంటల ఆపరేషన్ పూర్తి చేసుకొని బయటకు వచ్చే విధంగా వీరిని సమాయత్తం చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళందరూ ర్యాట్ హోల్ మైనర్స్ చాలా కీలకమైన భూమికను పోషిస్తున్నారు. లోపల ఏదైతే డెబ్రిస్ ఉందో డెబ్రిస్ ఎంత లోపలికి ఉన్నా కూడా తీసుకొని బయటకు వచ్చే విధంగా వీళ్ళకు తర్ఫీదు ఉంటుంది. కనుక వీళ్ళ ద్వారానే ప్రధానమైన ఏదైతే 8 స్పాట్లు ఎన్జీఆర్ఐ గుర్తించిందో, ఎన్జీఆర్ఐ నుంచి గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ గుర్తించిన 5 స్పాట్లలో పూర్తిగా తవ్వకాలను పూర్తి చేసి సింగరేణి కాలరీస్ కావచ్చు, ర్యాట్ హోల్ మైనర్స్ కావచ్చు, వీరిద్దరు కూడా పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఇది రెండవ లోకో. మొదటి లోకో లోపలికి వెళ్ళింది. దాదాపు 50 మంది కార్మికులు లోపల పనిచేస్తున్నారు. ఇప్పుడు కూడా దాదాపు 50 మంది కార్మికులు లోపలికి వెళ్తున్నారు. దీంట్లో సింగరేణి కార్మికులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, లోపల ఎంతమంది వెళ్తున్నారు సార్? మేము టోటల్ 20 మెంబర్స్ వెళ్తున్నామండి. మాకు దాని ముందు బెల్ట్ వరకే మేము వెళ్తామండి. లోపల ఏం జరుగుతుందో మాకు కూడా తెలియదు. సో అందరూ సేఫ్గా రావాలని మేము ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటామండి.
అందరు టీం వర్క్తో చేస్తామండి. మా సూపర్వైజర్ ఏం వర్క్ అలాట్ చేస్తాం మేము దానికి చేస్తామండి. ఖచ్చితంగా ఇక్కడైతే వీళ్ళకు అంటే ప్రతి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. అంటే మీడియాకు ఎలాంటి ఆ సమాచారాన్ని ఇవ్వద్దన్న ఆదేశాలు అయితే ఉన్నాయి. అయినా కూడా కొంతమంది ఇక్కడ ప్రయత్నం చేసాం, మాట్లాడించేందుకు ప్రయత్నం చేసాం. వాళ్ళు లోపలికి వెళ్తున్నారు. లోపలికి వెళ్ళి ఏదైతే లోపల ఉండే వారిని ప్రాణాలతో తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని వాళ్ళు చెప్తున్నప్పటికీ అంటే ప్రభుత్వం నుంచి మిగతా ఏర్పాట్లు చేయడాన్ని బట్టి మనం చూసినట్లయితే ఇక్కడ ఏదైతే అన్ని రకాల సహాయక చర్యలకు ఇక్కడ సర్వం సిద్ధం చేసుకొని ఉన్న పరిస్థితి మనం గమనించినట్లయితే ఇక్కడ వారికి కావాల్సిన కంపెన్సేషన్ పరిహారం ఇప్పించేందుకు జేపీ అసోసియేట్స్ కంపెనీ కూడా సిద్ధమవుతుంది. వీటిలో రాబిన్స్ కంపెనీ వాళ్ళు కూడా ఇద్దరున్నారు. వారి నుంచి కూడా ఏదైతే కార్మికులకు రావాల్సిన పరిహారం చెల్లింపు విషయంలో తుది చర్చలు జరుగుతున్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ సాయంకాలం వరకు ఆపరేషన్ పూర్తి చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది. విడుదల సంతోష్తో బసవరాజ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మహబూబ్ నగర్.